హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశవ మెమోరియల్. మనం లాస్ట్ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో 5.1 ఎక్స్ సిరీస్ నుండి ఫస్ట్ టర్మ్లో 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దానిలో 4th సమ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 4th సమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ చూడండి. ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది అకౌంట్ ఎవ్రీ ఇయర్ when 10,000 rupees is deposited at compound interest at 8% per annum. ఇప్పుడు ఏమంటాడంటే, ఒక అకౌంట్లో మన ఏదైనా బ్యాంక్లో అకౌంట్లో డిపాజిట్ చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది. దాంట్లో ఇక్కడ ఏమంటాడంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపీస్ అనేది తను అకౌంట్లో వేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆయనకి 8% ఇంట్రెస్ట్ అనేది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది తనకి వస్తూ ఉందంట. అంటే చక్రవడ్డీ అంటాం కదా, అలా వస్తూ ఉంటుందన్నమాట. అది లాస్ట్కి తన అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో మనం చెప్పాలంటే, ఇది ఎంత అమౌంట్ ఉన్నదని కాదు, ఇది ఏపీలో ఉందా లేదా అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అని చెప్పాలి. ఎవ్రీ ఇయర్కి కూడా 8% అనేది మనం పెంచుతా వెళ్ళేటప్పుడు. ఫస్ట్ దీనికి లెట్ the amount of money in the first year ఎంత, ఫస్ట్ ఇయర్ మొత్తం ఎంత అమౌంట్ తను డిపాజిట్ చేస్తున్నాడు ఇయర్కి 10,000 రూపీస్ అనేది డిపాజిట్ చేస్తున్నాడంట. ఇంకా ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫార్ములా A1, సెకండ్ ఇయర్కి A2 అలా తీసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన ఫార్ములా ఏంటిది, P × 1 + R/100 హోల్ పవర్ n. n అంటే సంథింగ్ ఇయర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. A1 = P అంటే మనకి టోటల్ అమౌంట్ 10,000. 1 + R అంటే ఇంట్రెస్ట్ 8% అండ్ 100 హోల్ పవర్ 1 అంటే 1 ఇయర్ కాబట్టి 1. దట్ ఇంప్లైస్ 10,000 ఎల్సిఎం కట్టినట్లయితే దీనికి 100. ఇది 100 + 8 10,000. ఇది యాడ్ చేసినట్లయితే 108/100. దట్ ఇంప్లైస్ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి ఎంత మిగిలింది, 100 × 108. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 100 × 108 100 × 108 అన్నీ జీరోసే. జీరోతో మల్టిప్లై చేస్తే తర్వాత 801 00801 అంటే 10,800 రూపీస్ అనేది అంతే కదా. చూడండి, ఫస్ట్ డిపాజిట్ చేసినాడు 10,000 చేశాడు. ఇయర్కి 800 అంటే 8% అంటే మనకి 800 ఇంట్రెస్ట్ అంటే 10,800 అనేది ఇంట్రెస్ట్ అండ్ టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి A1 = 10,800 రూపీస్ వచ్చిందంటే ఇది ఏంటి, ఫస్ట్ ఇయర్ అమౌంట్. సెకండ్ ఇయర్ సేమ్, ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది సెకండ్ ఇయర్ ఈక్వల్ టు సెకండ్ ఇయర్. హౌ మచ్, సెకండ్ ఇయర్ ఎంత ఉంది. ఓకే, దీంతో నెక్స్ట్ A2 సెకండ్ ఇయర్ వచ్చేటికి మనకి ఏం చేస్తాం, A2 చేస్తాం. ఓకే, సెకండ్ ఇయర్ వచ్చేటికి A2 = సేమ్ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n. A2 = P అంటే మనకి 10,000 1 + 8/100 హోల్ పవర్ 2. ఎందుకని సెకండ్ ఇయర్ కాబట్టి 10,000 ఇంటూ దీనికి ఎల్సిఎం ఇంతకుముందు కట్టాం కదా, ఏంటి 108/100 వచ్చింది. ఇంతకుముందే కట్టాం కదా మన ఎల్సిఎం, సేమ్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే ఇది 2 టైమ్స్ ఉందని అర్థం. అంటే 10,000 ×
108/100 ఇంటూ 108/100. ఈ 2 జీరోస్కి 4 జీరోస్ అనేవి క్యాన్సిల్ అయినాయి. మనకి సిన్స్ A2 ఈజ్ ఈక్వల్ టు 108 ఇంటూ 108 అంటే 108ని 108తో మల్టిప్లై చేస్తే 64,068. తర్వాత 0 0 అండ్ 1 0 మొత్తం 0. తర్వాత 8 అండ్ 0 అండ్ 1 4 6 16 11664 వచ్చింది. అంటే A2 ఈజ్ ఈక్వల్ టు 11664 రూపీస్. ఇది ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి అమౌంట్ అకౌంట్లో అవుతుందంట 11,664 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ది థర్డ్ ఇయర్ ఈక్వల్ టు హౌ మచ్? థర్డ్ ఇయర్ ఎంత ఉంది? ఓకే, నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ క్యూబ్ లేదా N ఫార్ములా ప్రకారం N. P అంటే మనకి 10,000 1 ప్లస్ 8/100 హోల్ క్యూబ్ 10,000. దీని ఎల్సిఎం కలిపితే మనకి 108/100 హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ అనేది మనం వేయాలి. 3 టైమ్స్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. 108/100 హోల్ క్యూబ్. హోల్ క్యూబ్ అంటే 3 టైమ్స్ వేయాలి. 10,000 ఇంటూ 108/100 ఇంటూ 108/100 ఇంటూ 108/100. ఈ 2 జీరోస్ మొత్తం 4 కంప్లీట్ అయింది. ఓకే, ఈ 2 జీరోస్కి ఇక్కడ 4 జీరోస్ కంప్లీట్ అయింది. అంటే మనకి ఎంత మిగిలింది? 108 ఇంటూ 108 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 108 ఇంటూ 1/100 కింద రాసుకున్నాం. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే ఇంతకుముందు 108 ఇంటూ 108 మల్టిప్లై చేసి ఎంత వచ్చింది మనకి? 11,664 వచ్చింది. ఇంటూ 108 ఇంటూ 1/100. ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ 1/100 అని చేయాలి. ఈ విధంగా మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా క్యాలిక్యులేషన్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో అది అర్థమవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 1259712. ఓకే, ఇంటూ మనకి ఇంకేం మిగిలింది? 1/100. దీన్ని డివిజన్లో రాసుకుంటే 100,9712. ఓకే, అంటే 12,59,712 వచ్చింది. ఇప్పుడు మనకి డెసిమల్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ ముందు పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. అంటే 12,59,712. ఓకే, 1 2 అంటే 2 జీరోస్ 2 డెసిమల్స్ ముందు పాయింట్ పెట్టుకుంటే therefore 12,59,7.12. ఇదేంటి? A3 ఈక్వల్ టు అమౌంట్. ఇప్పుడు లైన్గా అమౌంట్లన్నీ మనం రాసేసుకున్నట్లయితే ఫస్ట్ A1 ఎంత వచ్చింది మనకి? 10,800. అండ్ A2 ఎంత వచ్చింది మనకి? 11,664 వచ్చింది. ఓకే, A3 ఎంత వచ్చింది మనకి? 12,59,7.12 వచ్చింది. ఓకే, ఈ మూడు కూడా కామన్ డిఫరెన్స్ కట్టినట్లయితే వేరేగా ఉన్నాయి. చూడండి, ఈ రెండు కామన్ డిఫరెన్స్ చూస్తుంటేనే డిఫరెన్స్ అనేది వేరేగా వస్తుంది. కాబట్టి నాట్ సేమ్ డిఫరెన్స్ అవుతుంది. అంటే ఎక్కువ కూడా సేమ్ డిఫరెన్స్ అనేది రాదు. దీన్ని పెట్టి మనకి ఏమవుతుంది? సో ఇట్ ఈజ్ నాట్ ఏ కామన్ డిఫరెన్స్. కాబట్టి
నాట్ ఏ ఏపీ, ఇన్ ఏ నాట్ ఏపీ, ఇది ఏపీలో లేదు అని ఈజీగా మనం చెప్పచ్చు. సో ఇట్ ఈజ్ ఏ నాట్ ఏపీ, నాట్ అర్థమెటిక్ ప్రోగ్రెసెస్. రీజన్ ఏంటి? నో కామన్ డిఫరెన్స్, నో కామన్ డిఫరెన్స్. కాబట్టి ఇది కామన్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇది ఏపీలో అనేది ఉండదు అని చెప్తున్నాం. ఓకే, ఇది 4th సమ్ అనేది ఎక్స్ప్లెనేషన్ జరిగింది. చూడండి, ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు 4th సమ్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే షేర్ చేయండి. నా క్లాస్ మీరు తప్పనిసరిగా రీచ్ అవ్వాలంటే తప్పనిసరిగా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.